నా పేరు అంబోజు శ్రీనివాసరావు, పాయకాపురం. సుమారు సంవత్సరం క్రితం సెప్టెంబర్ 1, 2024 సంవత్సరం సెప్టెంబర్ రోజున మేము ఆ 1 తారీఖు రోజున ఎంత ఇబ్బంది పడ్డామంటే బుడవేరు వరద ముప్పుకు గురయ్యి మేము ఎంతోమంది కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది మరణాలు కూడా రుచి చూసాము. అయితే నా సొంతంగా అయితే నా కారు ఒకటి మునిగిపోయింది. ఇంట్లో వస్తువులు మొత్తం పోయాయి. చాలా సమస్యలు ఇరుక్కున్నాము. కనుక మా కారు, బైకు అన్నిటి పడ్డాయి. నా కారుకు డబ్బులు రాలేదు, బైకు డబ్బు రాలేదు, ఇంట్లో ఫర్నిచర్స్ రాలేదు, ఏం రాలేదు. అయినప్పటికీ కూడా మేము ఎంతో సహించుకుంటూ గవర్నమెంట్ చుట్టూ తిరిగాము. మాకు ఎవరికంటే మా పక్కన వాళ్ళకు 2-3 ఇళ్ళు 2-3 పడ్డాయి, పైన వాళ్ళకి కింద వాళ్ళు పడ్డాయి. ఎందుకంటే హౌస్ మ్యాపింగ్ అవ్వలేదు అన్నారు. మేమెంతో తిరిగాము. మా అమ్మాయికి పడ్డది కానీ నాకు పడలేదు. మరి ఏంటి అంటే హౌస్ మ్యాపింగ్ అవ్వలేదు అన్నారు. ఎంతో ఇబ్బందులు పడ్డాం. కనుక మా సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం మేము, బొండా ఉమేశ్వర గారిని. అయ్యా, మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. ఈ బుడమేరు రెగ్యులేటరేషన్ 10,000 కోట్లు మీరు రిలీజ్ చేసేసి శాశ్వత పరిష్కారం చేర్చండి. శాశ్వత పరిష్కారం బుడమేరు మళ్ళీ రిపీట్ అవ్వకుండా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మేము అర్జిస్తూ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుచున్నాం. బుడమేరు గురించి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తే కేసులు పెట్టినా కూడా ఏమవుద్దండి? కేసులు పెడితే ఏమవుద్ది? వాస్తవమే అడుగుతున్నాం. ఏంటంటే మొన్న 10 రోజుల క్రితం 2 బోట్లు తిరిగినాయి. 2 బోట్లు దిగలకల్లా మాకైతే ప్రాణాల మీదకి వచ్చేసినాయి. మాకు అసలు మేము అందరూ అల్లుడు తల్లడాను. తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది. కమిషనర్ గారు కూడా పంపించారు, కలెక్టర్ గారు పంపించారు మెసేజ్. ఏమని మీరేం పడవద్దు, బుడమేరు చెత్తని తీయటానికి లోపల ఉన్నటువంటి గడ్డిని తీయటానికి పంపించాము. మీరేం ఆధారపడవద్దు, మీరేం సంకోచించబకండి, మీరు భయపడబకండి అన్న తర్వాత మేము ఊపిరి పీల్చుకున్నాం. అంతేకాదండి, మేము వాటికి బుడవేరు కోసం మేము ఈ సింగనగర్ మొత్తం పరిసర ప్రాంతాల్లో అందరూ పిల్లలు బాగుపడాలండి. అందరూ జనం అంతా సురక్షగా ఉండాలంటే బుడవేరు శాశ్వత నివారణ కావాలి.